సో ఫైనల్లీ బాహుబలి మీదకి ఎక్కేసానండి మన ప్రభాస్. అబ్బా దిగుతున్నాడు. పాపం వచ్చిందానికి తుమ్ముకు ముద్దు వెనక్కి. సో దీన్ని యాక్ అంటారండి. ఏమంటారు దీన్ని? సో దీన్ని యాక్ అంటారండి. ఇది మనాలిలో ఫేమస్ అనమాట. ఇది వచ్చి మనాలిలో ఫేమస్ యాక్ అంటారు దీన్ని. ఒక రౌండ్ వేసుకుని వద్దాం అంటున్నా కానీ వద్దానండి బాబు. హాయ్ ఆల్, ఇప్పుడు నేను సలాంగ్ వ్యాలీ వచ్చేసాను. పైనుంచి ఆటోలు దానాలు చూసుకుని సలాంగ్ వ్యాలీ వచ్చేసాను. సో సలాంగ్ వ్యాలీ ఏంటంటే కొద్దిగా స్నో తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం బర్ఫ్ కూడా తక్కువ ఉంటుంది ఇక్కడ సలాంగ్ వ్యాలీ. సో ఇప్పుడు మనం అయితే స్నో దగ్గరికి వెళ్తాం. స్నో దగ్గరికి వెళ్ళి అదిగో అవి ఉన్నాయి కదా, వాటిని కూడా ఎక్కుదాం మనం. అది ఒకసారి ఎక్కి చూద్దామండి అవి కూడా. సో మనం ఇప్పుడైతే స్నో దగ్గరికి వెళ్దాం. స్నో దగ్గరికి వెళ్ళి స్నో చూద్దాం మనం ఒకసారి. ఇప్పుడు ఎలా ఉంది ఏంటి ఎలా అనేది స్నో ఒకసారి చూద్దాం. సో ఇదండి సలంగ్ వ్యాలీ. ఇక్కడ చూడండి సలంగ్ వ్యాలీని ఆనుకునే మౌంటైన్స్ ఉన్నాయి. సలంగ్ వ్యాలీని ఆనుకునే మౌంటైన్స్ ఉన్నాయి. అండ్ ఈ లొకేషన్ అయితే ఓకే అండి. అంత చలి అయితే అనిపించలేదు ఇప్పుడైతే. నాకైతే అంత చలి అయితే అనిపించలేదు. ఇక్కడ మొత్తం మౌంటైన్స్ చూడండి, ఎంత చుట్టుపక్కల మొత్తం మౌంటైన్స్ చూడండి. సో ఇన్ కేసు ఎవరైనా జిప్ లైనర్ వెళ్ళాలనుకున్నట్లయితే జిప్ లైనర్ ఉంది, అదే రోపే ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకున్నట్లయితే వెళ్ళచ్చు. రోపే ఉంది. రోపేతో పాటు స్కై సెంటర్ కూడా ఉందన్నమాట. ఇన్ కేసు స్కై సెంటర్కి వెళ్ళాలన్నా స్కై సెంటర్ కూడా వెళ్ళచ్చు. సో ఎలా ఉందండి మొత్తం ఎలా ఉంది చూడండి. వెనకాల హిమాలయాస్ చూడండి ఎంత బాగున్నాయి చూడండి. హిమాలయాస్ సూపర్ ఉన్నాయండి. హిమాలయాస్ మాత్రం సూపర్ ఉన్నాయి, మొత్తం మంచి పడింది. ఇప్పుడు మనం అక్కడి నుంచే మనం ఇప్పుడు వచ్చాము. ఇది ఏదైతే హిమాలయాస్ కనిపిస్తున్నామో అక్కడి నుంచే మనం ఎంతసేపు స్నో పడింది కదా, అవంతా చూసుకొని ఇప్పుడు ఎంతసేపు అక్కడి నుంచి వచ్చాము మనం. సో ఇప్పుడు ఎక్కడి నుంచి మనం చూసుకొని కిందకి వెళ్దామండి. చూడండి మనాలి ట్రెడిషనల్ డ్రెస్ వేయించుకున్నారు. ఒక ఫ్యామిలీ మనాలి ట్రెడిషనల్ డ్రెస్ వేయించుకున్నారు. సో చాలా బాగుంది చూడండి ట్రెడిషనల్ డ్రెస్. సో ఇక్కడ చాలా వరకు అందరూ మనాలి ట్రెడిషనల్ డ్రెస్ ఇవన్నీ వేయించుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్యామిలీ మనాలి ట్రెడిషనల్ డ్రెస్ వేయించుకుని చూడండి. అండ్ అక్కడ మనం తీసుకోవాలనుకున్నట్లయితే 50 రూపీస్ అంట. సో మనం ఇలా చూసుకుని అక్కడ ఐ లవ్ సలంగ్ వ్యాలీ ఉంది, దాని దగ్గరికి అలా చూద్దామండి మనం. అది చూసుకొని మనం బయలుదేరుదామండి. ఇక్కడ అంతగా ఏం అనిపించలేదు మాకు, ఎందుకంటే అంత స్నో పడట్లేదు ఇక్కడ ఇప్పుడు నాకు. స్నో అయితే ఏం లేదండి. అండ్ వెదర్ కూడా ఓకే బాగానే ఉంది. అంత మైనస్ టెంపరేచర్ అలా అయితే ఏం లేదు, బాగానే ఉంది. వెదర్ కూడా బాగానే ఉంది. సో బ్యాక్ అక్కడైతే మనకి పైన కనిపిస్తుంది కదా, అదైతే మనకు స్నో కనిపిస్తుంది. మనం ఇప్పుడు ఒకసారి ఇక్కడ ఐ లవ్ సలంగ్ వ్యాలీ ఉంది కదా, ఎక్కడికి వెళ్ళి ఒక్క ఫోటో తీసుకొని వెళ్ళిపోదామండి. ఇక్కడ ఆల్రెడీ 2 నేమ్స్ పోయాయి కూడా. దీనిలో ఉన్న ఐ లవ్ సలంగ్ వ్యాలీ అని ఉన్న దాంట్లో 2 నేమ్స్ పోయాయి కూడా. సో ఇది ఒక్కసారి మనం ఫోటో తీసుకొని వెళ్ళిపోదామండి. నాకు దేనికన్నా సుసు బాగా అనిపించిందండి, ఎందుకంటే సుసులో కొంచెం స్నో పడేది, మంచి ఉంది, నాకు బాగా అనిపించింది. ఇక్కడ నార్మల్గా మనాలిలో ఎలా ఉందో అలానే అనిపించిందండి. సలాంగ్ వ్యాలీలో ఎంత అనిపించలేదు నాకు. మనాలిలో ఏ విధంగా మనాలిలో ఉందో సేమ్ అదే అనిపించింది నాకు. పెద్ద డిఫరెన్స్ ఏం తెలియట్లేదు నాకు. ఒకటే ఓన్లీ థింగ్ ఏంటంటే నా బ్యాక్ సైడ్ మౌంటైన్ ఉంది, మౌంటైన్లో మంచు ఉంది. ఒకటి థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ మంచు ఉంది, మౌంటైన్లో మంచు ఉంది అనమాట, అంతే. ఇంకేం డిఫరెన్స్ ఏం లేదు. అండ్ ఇప్పుడు సాటర్డే కాబట్టి జనాలు కూడా ఎక్కువ వస్తున్నారు, చాలా ఎక్కువ వస్తున్నారు. సాటర్డే కాబట్టి జనాలు కూడా చాలా ఎక్కువ వస్తున్నారు సాటర్డే కాబట్టి. అండ్ మనకి ఇన్ కేస్ ఎవరన్నా దీనికి వెళ్ళాలనుకున్నట్లు రూప్ టాప్కి వెళ్ళాలనుకున్నట్లయితే సో బ్యాక్ సైడ్ చూడండి కేబుల్ కార్ అంటారండి అని. ఎవరైనా కేబుల్ కార్ వెళ్ళాలనుకున్నట్లయితే కేబుల్ కార్ వెళ్ళొచ్చు. నాకు అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు కేబుల్ కార్, అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు కేబుల్ కారు. సో అందుకే నేను కేబుల్ కార్ని అయితే స్కిప్ చేశాను నేను. సో స్కిప్ చేసేసుకొని సలాంగ్ వ్యాలీ చూసేసుకొని ఇంకా మనాలికి వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే అంత అనిపించలేదు, అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు నాకు. నేను ఒక్కటి ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాను, ఇక్కడ ఇంకోటి జరుగుతుంది అనమాట. నేను ఇక్కడ మంచు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి, స్నో ఉంటుంది, స్నోఫాల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నాకు ఓన్లీ సుసులో మాత్రమే స్నో ఉంది, ఇక్కడైతే స్నో లేదు. అండ్ సాటర్డే సండే వచ్చే కొద్దికి ఫుల్ రష్ ఉన్నారండి, చాలా రష్ ఉన్నారు. ఫుల్ సాటర్డే సండే వచ్చే కొద్ది ఫుల్ రష్ ఉన్నారు. అండ్ ఎక్కడెక్కడో కొండలకి అక్కడెక్కడో స్నో కనిపిస్తుందండి నాకు. అక్కడెక్కడో కనిపిస్తుంది, ఇక్కడ ఎక్కడ కూడా కనిపిస్తుంది. అక్కడికి వెళ్ళడానికి మనకు కుదరదు. అక్కడ కనిపిస్తుంది కదా, సో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ మనకి వెళ్ళడానికి కుదరదు ఎలాగో. సో ఏం చేయలేం. సో ఇక్కడ వరకు చూసుకొని బయలుదేరాలి మనం. సో ఇక్కడ ఇంకేమేమైనా యాక్టివిటీస్ ఉన్నాయో చూద్దాం. అండ్ ఒక డిసైడ్ పాయింట్ ఏంటంటే నాకండి ఈరోజు నేను ఇక్కడ పారాగ్లైడింగ్ అని, హార్స్ రైడింగ్ అని ఉంది, అండ్ ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ అన్ని యాక్టివిటీస్ క్లోజ్ చేస్తున్నారండి. అది ఎందుకు క్లోజ్ చేస్తారో నాకు తెలియదు.
ప్రస్తుతానికి అయితే ఇవాళ అయితే అన్ని యాక్టివిటీస్ క్లోజ్ చేసి ఉన్నారు. సో అదొక ఇంకొక డిసడ్వాంటేజ్ అండి. ఎందుకంటే మనం అంత దూరం నుంచి వచ్చి మనకి ఇక్కడ ఏమీ లేకుండా పోతే ఆటోమేటిక్గా మనకు ఒక డిసప్పాయింట్ వస్తుంది కదా, డిసప్పాయింట్ వస్తుంది కదా. సో ఆ డిసప్పాయింట్ ఉందన్నమాట నాకు ఇప్పుడు. బట్ సూసూలో మాత్రం నాకు అటువంటి డిసప్పాయింట్ లేదు. నేను ఏదైతే ఎంతసేపు 5 రోజులు ట్రావెల్ చేసి వచ్చానో, దగ్గర 2 రోజులు నాకు ట్రైన్లోనే సరిపోయింది. దాని తర్వాత అక్కడి నుంచి ఇక్కడ రావడానికి 1.5 day టైం పట్టింది. నేను ఏదైతే 4.5 days ఏదైతే ట్రావెల్ చేసి వచ్చాను, సూసూ చూడగానే మొత్తం పోయింది. బట్ సోలాంగ్ వ్యాలీ చూడగానే మొత్తం టోటల్ డిసప్పాయింట్ అండి. నేను ఇది ఇక్కడ ఎలా ఉంటుందో నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. గుడ్ థింగ్ ఏంటంటే అండి, డస్ట్ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదండి. ఎక్కడ పడితే అక్కడ వేసారంటే పెనాల్టీ వేస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు. అండ్ మనకి వెనకాల బ్యాక్ సైడ్ ఏదైతే చేశారో ఇది మొత్తం వేస్ట్ బాటిల్స్ అండ్ టెట్రా ప్యాకెట్స్, చిప్స్ ప్యాకెట్స్ తో కలిపి దాంతో తయారు చేశారనమాట. ఇది అంటే అయితే సింబాలిక్ గా మీరు మనాలిలో ఉన్నంత వరకు ఎక్కడ పడితే అక్కడ డస్ట్ వేయకండి అని అనమాట. అంటే గో గ్రీన్ లక్ అనమాట. ఇన్కేస్ మనం ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ డస్ట్ వేసామనుకోండి, డర్టీగా తయారవుతుంది. మనాలి మొత్తం డర్టీగా తయారవుతుంది. సో అందువల్లనే ఆ సింబాలిక్ తో ఇది అలా పెట్టారండి. సోనాల్ వ్యాలీ అయితే ఇలా ఉందండి. నాకు ఓకే నాకు అంత గ్రేట్ గా అయితే అనిపించలేదు. నాకు ఓకే. సో నేను ఈ వీడియోని ఎక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సోనాల్ వ్యాలీ విత్ మౌంటైన్స్ అండ్ స్నో. ఈ వీడియోని ఎక్కడితో ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని వీడియోస్ కోసం. సో ఇక్కడ నెక్స్ట్ మనం వచ్చి కులు వెళ్తున్నాము. కీప్ వాచింగ్. బాయ్. జై హింద్.